వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ విడాకులు. ఈ కథను రాసిన వారు రవిరామ్. ఇక కథలోకి వెళ్దాం. సృష్టి ఆదిలో అరణి అనే ఒక ఋషి ఉండేవాడు. ఆయనకు ఒక వింత ఆలోచన కలిగింది. సృష్టిలో ఇన్ని రకాల జీవరాశులెందుకు, మానవులు ఉంటే చాలదా? అరణి బ్రహ్మను గురించి తపస్సు చేసి ఇతర ప్రాణులను మునులుగా మార్చే వరాన్ని పొందాడు. ఆయన తపస్సు నుంచి తిరిగి వస్తూ ఒక లేడీ భయపడి పరిగెత్తుకుంటూ ఉండటమో, ఒక పులి గాండ్రిస్తూ దాన్ని తరుముతూ ఉండటమో చూశాడు. ఆయన వెంటనే తన వరప్రభావం చేత ఆ లేడీని ఒక ఆడమనిషిగాను, పులిని ఒక మగమనిషిగాను మార్చేశాడు. మగవాడికి ఆడదాన్ని చూడగానే మోహం పుట్టుకొచ్చింది. దాన్నే ఆ మగవాడు ప్రేమ అనుకొని ఆ స్త్రీకి తన ప్రేమను గురించి వర్ణించి చెప్పాడు. అతని ప్రేమాలాపాలు విని ఆ స్త్రీ కూడా ఎంతో ఆనందం పొందింది. వారిద్దరి మధ్య ఏర్పడిన ఈ అన్యోన్యతకు అరణి చాలా సంతోషించి వారిద్దరిని వివాహ విధి ద్వారా భార్యాభర్తలు చేశాడు. వారు అరణ్యంలోనే ఒక ఇల్లు కట్టుకొని కాపురం మొదలెట్టారు. భర్త అరణ్యంలోకి వెళ్ళి జంతువులను వేటాడి వాటి మాంసం తెచ్చి తన భార్యను తినమనేవాడు. భార్యకు మాంసాహారం అంటే గిట్టేది కాదు. ఆమె పళ్ళు కాయలు తినేది. భార్య మాంసం తినకపోవటం భర్తకు నచ్చలేదు. భర్త నిర్దయగా జంతువులను చంపటం భార్యకి నచ్చలేదు. ఆమె అరణ్యంలోని లేళ్లను, పక్షులను చేరదీసి పెంచుతూ ఉండేది. అరణి వారికి సమీపంలోనే ఆశ్రమం నిర్మించుకొని వారి విషయాలన్నీ గమనిస్తూ ఉండేవాడు. రాను రాను భార్యాభర్తల మధ్య విభేదాలు జాస్తి అయ్యాయి. భార్య పెంచే లేళ్లను, పక్షులను భర్త చంపి తినేవాడు. భార్య చాలా బాధపడేది. భర్త పైన ఆమెకు కోపం కూడా వచ్చేది. తనలాగే పళ్ళు కాయలు తినరాదా అని ఆమె భర్తనడిగేది. నాలాగే నువ్వు కూడా మాంసం తిను అని భర్త భార్యను శాసించేవాడు. క్రమంగా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడకుండా పోయింది. అయినా వాళ్ళు అలాగే కాపురం చేస్తూ అనేక మంది మగ సంతానాన్ని, ఆడ సంతానాన్ని కన్నారు. వారిలో కొందరికి తండ్రి గుణాలు, పోలికలు, మరికొందరికి తల్లి గుణాలు, పోలికలు వచ్చాయి. భర్త భార్యను తరచుగా చావగొట్టేవాడు. రకరకాలుగా హింస పెట్టేవాడు. ఒకసారి అతనికి భార్య మీద పట్టరాని ఆగ్రహం వచ్చి ఆమెను మృగాన్ని చంపినట్టుగా చంపటానికి విల్లెక్కు పెట్టాడు. భార్య భయపడి పారిపోయింది. భర్త ఆమెను తరుముకుంటూ వెళ్ళాడు. భార్య అరణ్య ఆశ్రమంలోకి జొరబడి దాక్కుంది. ఆమె వెనకనే భర్త కూడా అక్కడికి చేరాడు. అరణి అతన్ని శాంతపరచి, మీరు ఒకరినొకరు ద్వేషిస్తూ ఏం కాపురం చేస్తారు? విడిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి పచ్చగా నవనవలాడే 2 ఆకులు తెచ్చి భార్యాభర్తలకు చెరొకటి ఇచ్చి, వీటిని తీసుకొని మీరిద్దరూ చెరొక దిక్కుగాను వెళ్ళిపోండి. వీటి పసరు ఎగిరి ఇవి ఎండుటాకులుగా మారేసరికి మీకిద్దరికీ విముక్తి కలుగుతుంది అని అన్నాడు. ఆ భార్యాభర్తలు ఆ ఆకులు పట్టుకొని చెరొక దిక్కుగా వెళ్ళిపోయారు. అలా ఆ ఆకులు ఎండిపోయే సమయానికి మగవాడు పులిగా మారాడు. ఆడది లేడీగా మారింది. వాళ్ళ పిల్లలకు మాత్రం పుట్టుకతో వచ్చిన పులి గుణాలు, లేడి గుణాలు కలకాలం అలాగే నిలిచిపోయాయి. ఇలా విడాకులు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పునర్జన్మ. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ధైర్య సాహసాలకు, ఓర్పుకు, పట్టుదలకు ఎంత గొప్ప ఫలితం ఉంటుందో ఊహించలేకుండా ఉన్నాను. వెనుకటికి కైరభుడు అనే సామాన్య సైనికుడు దాదాపు ఇలాంటి పరిస్థితిలోనే చిక్కుకొని నీకన్నా తక్కువ ధైర్యమే ప్రదర్శించినప్పటికీ అందుకు ప్రతిఫలంగా రాజకుమార్తెను పెళ్లాడాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకానొక దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు పిల్లలు కలగలేదు. ఆయన ఒక వంక సంతాన వాంఛతో బాధపడుతూ ఉంటే ఆయన వద్ద కొలువు చేసేవారు
మహారాజా, తమ అనంతరం మమ్మల్ని పాలించేదెవరు? మీ కడుపున ఒక నలుసు కలగకపోతే మాకు ఏమిటి భవిష్యత్తు? అంటూ రాజును మరింతగా పీడించారు. దీనితో రాజు మరింత బాధపడి, వికృతాకారమైనా పర్వాలేదు, నా బిడ్డ అంటూ ఒక్క నలుసు పుడితే నేనెంత సంతోషిస్తాను అని అన్నాడు. రాజు ఈ మాట అన్న తరువాత రాణి గర్భవతి అయి సకాలంలో ఒక ఆడపిల్లను కన్నది. ఆ పిల్ల అందమైనదే, అన్ని లక్షణాలు కలిగినదే, అయితే కారు నలుపు. మహారాజుకు సంతోషము దుఃఖము కూడా కలిగాయి. ఆయన రాణితో, ఇదేదో శాపం, ఏమైనా ఇది మన పిల్ల, ఇందులోనూ లేకలేక కలిగింది, దీనితోనే మనం సంతృప్తి పడాలి, దీనికే మనము అచ్చట్లు ముచ్చట్లు చేసుకోవాలి అని అన్నాడు. ఆయన తన కుమార్తె కోసం ఒక ప్రత్యేకమైన భవనం కట్టించి దాన్ని రాజోచితంగా అలంకరింపజేసి పిల్లను సాకటానికి అవసరమైన దాదులను, నౌకర్లను ఏర్పాటు చేశాడు. తరువాత ఆయన తన రాజ్యంలోని పండితులను, జ్యోతిష్యులను, మంత్రవేత్తలను, జ్ఞానులను సమావేశపరిచి, నా కుమార్తెకు గర్భావాసానే ఏదో విచిత్రమైన దోషం సంక్రమించింది. ఇలాంటిది పూర్వం ఎక్కడైనా జరిగిందా? దీనికి విరుగుడు ఏమిటి? మీ బుద్ధి చాతుర్యమంతా వినియోగించి ఈ పీడ విరగడయ్యే మార్గాన్ని ఆలోచించండి అని అన్నాడు. అందరూ తలా ఒక మాట చెప్పారు. జ్యోతిష్యులు గ్రహదోషమన్నారు, మంత్రవేత్తలు దుష్ప్రయోగమన్నారు, తత్వవేత్తలు ప్రారబ్ధమన్నారు. గ్రహశాంతులు, మంత్రోచ్చాటనలు కొంచెం కూడా పనిచెయ్యలేదు. ఒక ముసలిది రాజుగారి దగ్గరికి పనిపెట్టుకుని వచ్చి, బాబు, అమ్మాయికి 18వ ఏట ప్రాణగండముంది. ఆ గండం గడిచి బయటపడ్డాక మామూలు మనిషి అవుతుంది. మీరేమీ విచారించకండి అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయింది. రాజకుమార్తె ఆ రోజుకారోజు మరింత అందంగా పెరుగుతూ వచ్చింది. కాని ఆపాదమస్తకము బొగ్గు నలుపు కావటం చేత ఆమె చక్కదనము ఏమాత్రమూ రాణించలేదు. అయితే ఆమె శరీర ఛాయకు రాజు, రాణి, దాసీలు అలవాటు పడిపోయారు. ఆమె స్వభావం చాలా మృదువైనది. అందుచేత ఆమెను అందరూ ఎంతో ప్రేమతోనూ అభిమానంతోనూ చూసేవారు. ఇలా ఉండగా రాజకుమార్తెకు 17 నిండి 18వ ఏడు వచ్చింది. ఆమెకు పుట్టినరోజు పండుగ మహావైభవంగా చేశారు. అది జరిగిన మర్నాడే ఆమెకు విచిత్రమైన వ్యాధి ఏదో కలిగింది. ఆమె తన తండ్రిని పిలిచి, నాన్న, నేనింక బతకను, అయినా చచ్చిపోయినాక నన్ను పాతేయవద్దు. ఒక పెట్టెలో పెట్టి మన వంశం వారి కోసం సమాధులు కట్టే ప్రత్యేక ఆవరణలో ఉంచి ఆ ఆవరణలో ఒకే ఒక సామాన్య సైనికుణ్ణి ప్రతి రాత్రి కాపలా ఉంచుతూ ఉండండి అని చెప్పి ప్రాణాలు విడిచింది. రాజకుమార్తె శవాన్ని ఒక పెట్టెలో ఉంచి మేళతాళాలతో రాజసమాధులుండే శ్మశానానికి తీసుకెళ్లారు. ఆ పెట్టెను అక్కడ ఉన్న మండపాలలో ఒకదాని మీద ఒకటి ఉంచారు. శ్మశానంలో శవానికి కాపలా ఉండటానికి రాజకుమార్తె అడిగినది సామాన్య సైనికుణ్ణి అయినప్పటికీ రాజుగారు ఆ రాత్రి కాపలాకు తన అంగరక్షకులలోని ఒక యోధుణ్ణి పంపాడు. అతన్ని రాజభటులు శ్మశానం దాకా సాగనంపి తిరిగి వచ్చేశారు. ఆ యోధుడు ఆవరణ తలుపు మూసి లోపల రాజకుమార్తె శవం ఉన్న మండపం మెట్ల మీదనే కూర్చొని ఉన్నాడు. సరిగ్గా అర్ధరాత్రి వేళ శవం ఉన్న పెట్టె యొక్క మూత దడాల్న తెరుచుకుంది. రాజకుమార్తె అమాంతంగా యోధుడిపైన పడి గొంతు నులిమేసి వికృతంగా గోరీల మధ్య నృత్యం చేసి కేకలు పెట్టి కోడి కూసే వేళకు తన పెట్టెలోకి తిరిగి వెళ్ళిపోయింది. దీనికి కారణమేమంటే ఆమెలో బేతాళుడు ప్రవేశించాడు. తెల్లవారినాక రాజభటులు వచ్చారు. శ్మశానంలోకి ప్రవేశిస్తూనే వాళ్ళు యోధుడి శవాన్ని చూశారు. ఈ వార్త విని రాజు కుంగిపోయాడు. అయినా 2వ రాత్రికి ఆయన మరొక యోధుణ్ణి కాపలాకు పంపాడు. వాడు కూడా బేతాళుడికి ఎర అయ్యాడు. రాజు మంత్రులతో సమాలోచన జరిపాడు. పుట్టిన నాటి నుంచి రాజకుమార్తెను ఏదో ఆవహించి ఉంది. అది ఏ బ్రహ్మరాక్షసిగాని అయి ఉంటుంది. చనిపోయాక ఆమెను దహనం చేయటమో పూడ్చిపెట్టటమో చేసినట్లయితే ఈ ప్రమాదం కలిగేది కాదు. ఇప్పటికైనా మించిపోలేదు అన్నారు మంత్రులు. రాజుకు ఈ ఆలోచన నచ్చలేదు. తన కుమార్తె ఆఖరు క్షణంలో కోరిన కోరికే నెరవేర్చకుండా ఉండటం ఆయనకు సాధ్యం కాలేదు.
ఆయన తన సేనానాయకుణ్ణి పిలిచి, ధైర్య సాహసాలు గల సైనికులను ఏరి నా వద్దకు పంపండి అని అన్నాడు. 10 మంది సైనికులు రాజుగారి వద్దకు వచ్చారు. ఆయన వారితో, మీలో ఎవరు ఈ రాత్రికి శ్మశానంలో కాపలా కాస్తారు? ఇది మామూలు కాపలా కాదు, ప్రాణాపాయకరమైనది. ప్రాణాలు దక్కించుకోగలిగిన సైనికుడికి అర్ధరాజ్యమైన ఇస్తాను అని అన్నాడు. ఆ సైనికులలో కైరబుడనేవాడు, మహారాజా, నన్ను కాపలాకు పంపండి అని అన్నాడు. ఈ కైరబుడు పరమ సాహసి, జీవితం మీద రోతగలవాడు. యుద్ధానికి పంపితే యుక్తి నేర్పరితనము పాటించకుండా శత్రువులపైకి లంఘించి మొండిగా ఊచకోత కోసేవాడు. ఎన్నోసార్లు వాడు తన ప్రాణం మీదికి తెచ్చుకొని ఆయుర్దాయం ఉండటం చేతనే ప్రాణాలతో సహా బయటపడ్డాడు. నిత్య జీవితంలో కూడా వాడు అలాగే ప్రవర్తించేవాడు. వాడికి జూదమంటే ఇష్టం. కానీ తన దగ్గర ఉన్నదంతా ఒక్కసారే పణం పెట్టి క్షణంలో పోగొట్టుకునేవాడు. అందుచేత వాడికి జీవితంలో ఆనందం లేదు. జోదగాడి మనస్తత్వంతోనే వాడు కాపలాకి ఒప్పుకున్నాడు. వస్తే అర్ధరాజ్యం వస్తుంది, పోతే ప్రాణం పోతుంది. 3వ నాటి రాత్రి రాజభటులు కైరబుణ్ణి శ్మశానం దాకా తీసుకుపోయి వెనక్కు వెళ్ళిపోయారు. నిర్జనమైన ప్రదేశం, కటిక చీకటి. రాజకుమార్తె శవంలో ఏదో భూతం. ఇవన్నీ తలుచుకుంటే కైరబుడికి జన్మలో మొదటిసారిగా భయం పట్టుకుంది. శత్రువులతో పోరాడటం వేరు, వాళ్ళు మనుషులు. బ్రహ్మ రాక్షసితో ఎట్లా పోట్లాడటం? కైరబుడు తిన్నగా ఇంటికి పోవటానికి నిశ్చయించాడు. శ్మశానంలో కాపలా కాయలేదంటే రాజుగారు రేపు తన తల తీయవచ్చు, మరొక శిక్షతో పోనీయవచ్చు. కానీ కాపలా కాస్తే ఒక అర్ధరాత్రి వేళ తన చావు తథ్యం. ఇలా అనుకొని కైరబుడు శ్మశాన ద్వారం నుంచి వెనక్కు తిరిగి 4 అడుగులు వేసేసరికి అతని దారికి అడ్డంగా ఒక తెల్లటి ఆకారం కనిపించింది. తెల్లటి బట్టలు, తెల్లటి పొడవైన గడ్డము కలిగి ఎవరో మునిలాగా ఉన్నాడు. వెళ్ళిపోతున్నావేం నాయనా అన్నాడా ముని. చావటం ఇష్టం లేక అన్నాడు కైరబుడు. వెర్రివాడా, నీవు చావవు, నేను చెప్పినట్టుగా చెయ్యి. ఈ విభూది తీసుకో. అర్ధరాత్రి అయ్యే సమయానికి రాజకుమార్తె శవం ఉన్న పెట్టె పక్కనే దాని మూత తెరుచుకునే వైపుగా పడుకో. రాజకుమార్తె పెట్టెలోనుంచి పైకి వస్తూ నిన్ను చూడలేదు. ఆమె నీకోసం శ్మశానమంతటా వెతుకుతుంది. ఈలోపుగా నీవు ఆ పెట్టెలో ఈ విభూది చల్లి అందులో పడుకో. రాజకుమార్తె పెట్టె వద్దకు తిరిగి వచ్చి నిన్ను బయటకు రమ్మంటుంది. నీవు మాత్రం కదలకు. ఆమె పలకరిస్తే పలకకు. ఆ పలకరించేది బేతాళుడు. బేతాళుడు ఆమెను వదిలి వెళ్ళినట్టుగా రూఢి అయ్యేదాకా నీవు కదలకు, పలకకు. పెట్టెలో నుంచి పైకి రాకు. తొలి కోడి కూసినాక నీకు బేతాళుడి భయం ఉండదు. వెళ్ళు, వెళ్ళి కాపలా కాయి అంటూ ఆ ముని కైరబుడి చేతిలో ఇంత విభూది పెట్టాడు. కైరబుడికి పోయిన ధైర్యం తిరిగి వచ్చింది. అతను నిశ్చింతగా పాటలు పాడుకుంటూ చాలాసేపు శ్మశానమంతటా తిరిగాడు. ఆకాశాన నక్షత్రాలు అర్ధరాత్రి కావస్తున్నదని సూచించగానే అతను మండపం మీదికి వెళ్ళి శవం ఉన్న పెట్టె పక్కనే పడుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి వేళ పెట్టె మూత దడాల్న తెరుచుకుంది. రాజకుమార్తె తుఫాను వేగంతో పెట్టె నుంచి పైకి వచ్చి మండపం మీది నుంచి కిందికి ఒక్క దూకు దూకి కాపలావాడి కోసం అంతటా వెతకసాగింది. మామూలుగా ఎంతో సౌమ్యంగా ఉండే ఆమె ముఖం భయంకరంగా ఉంది. ఆమె కళ్ళు చింతనిప్పుల్లాగా మండుతున్నాయి. కైరబుడు చప్పున తాను దాగిన చోటి నుంచి లేచి తన చేతిలో ఉన్న విభూది పెట్టెలో చల్లి రాజకుమార్తె శవం స్థానంలో తాను పడుకున్నాడు. రాజకుమార్తె లంకెలు పెడుతూ శ్మశానమంతటా చాలాసేపు వెతికింది. మధ్య మధ్యలా ఆకలి, ఆకలి అని కేకలు పెట్టింది. ఎక్కడున్నావ్? రా బయటికి. నిన్ను నేను పట్టుకోలేననుకున్నావా అంటూ సమాధులన్నింటి వెనక మళ్ళీ మళ్ళీ తిరిగింది, వెతికింది. చివరికామె ఒక్క ఎగురు ఎగిరి మండపం మీదికి వచ్చి పెట్టెలో పడుకొని ఉన్న కైరబుణ్ణి చూసి, ఇక్కడున్నావా? రా యువతలకి, ఇది నా ఇల్లు అని అన్నది. ఆమె కంఠధ్వని కర్కశంగా ఉంది. కైరబుడు కదలలేదు, మెదలలేదు. రాజకుమార్తె అతన్ని ఎన్నో ప్రశ్నలు వేసింది. ఒక్కదానికి అతను జవాబు చెప్పలేదు. అతన్ని భయపెట్టింది. అతన్ని పడుకొని బయటికి లాగేలాగా అభినయించింది.
కైరబుడు చలించలేదు. క్రమంగా ఆమె కంఠధ్వనిలో కర్కశత్వం తగ్గిపోతూ ఉండటం గమనించి కైరబుడు తన కళ్ళు సగం తెరిచి ఆమెకేసి చూశాడు. నల్లగా ఉండవలసిన ఆమె ముఖం తెల్లగా అయింది. ఆమె మెడమీది నలుపు రంగు విరుగుతూ ఉండటం అతనికి కనిపించి పట్టరాని ఆనందం కలిగింది. అయినప్పటికీ అతన్ని ఎలాగైనా మాట్లాడించటానికి ఆమె ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ఆ ప్రయత్నం చేస్తున్నది ఓడిపోతున్న బేతాళుడని కైరబుడు గ్రహించాడు. ఆమె కంఠస్వరం క్రమంగా శ్రావ్యంగా మారటం కూడా అతను గమనించాడు. తొలి కోడి కూసిన దాకా అతను ఆ పెట్టెలో కళ్ళు మూసుకొని పడుకున్నాడు. కోడి కూత వెంటనే అతను కళ్ళు తెరిచి చూశాడు. రాజకుమార్తె నిలువున పాలరాతి బొమ్మలాగా తయారై ఉంది. ఆమె వంగి అతని చెయ్యి పట్టుకొని పైకి లాగుతూ, "నన్ను కాపాడావు, ఇంక లే" అని అన్నది ఎంతో ప్రేమగా. తెల్లవారి రాజభటులు వచ్చేసరికి కైరబుడు, రాజకుమార్తె మండపం మెట్ల మీద కూర్చొని ఉన్నారు. వారిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. కైరబుడు ప్రాణాలతో ఉండటం కన్నా కూడా రాజకుమార్తె బ్రతికి ఉండటము, ఆమె శరీరం నలుపు విరిగి తెల్లగా ఉండటము వారిని ఎక్కువ ఆశ్చర్యపరిచింది. రాజుగారు, ఆయన అనుచరులు పొందిన ఆనందానికి హద్దే లేదు. రాజుగారు సభలో కైరబుణ్ణి ఉగ్గడిస్తూ, "ఇతనికి కాపలా కాసినందుకే అర్ధరాజ్యం ఇస్తానని అన్నాను. నా కుమార్తెకు శాప విముక్తి కలిగించి ప్రాణదానం కూడా చేశాడు. అందుచేత ఇతన్ని ఎలా బహుకరించాలని మీరు సలహా ఇస్తారు?" అని అడిగాడు. సాధారణ సైనికుడు అర్ధరాజ్యం తీసుకొని ఏలటానికి కూడా అర్హుడు కాదు. అతని శక్తికి తగినట్టుగా బహుకరించండి చాలు అని మంత్రులు మొదలైన వారు సలహా ఇచ్చారు. చాటున ఉండి ఈ చర్చ వింటున్న రాజకుమార్తె సభలోకి వచ్చి, "మీరు చాలా పొరబడుతున్నారు. నన్ను బేతాళుడి నుంచి కాపాడిన అతని శక్తి మీకన్నా నాకు బాగా తెలుసు. నేను అతన్ని పెళ్లాడబోతున్నాను. నన్ను అతనికిచ్చి పెళ్లి చేసి రాజ్యమంతా ఇవ్వండి. అదే అతనికి సరైన బహుమానం" అని అన్నది. రాజకుమార్తె ఇలా నిండు సభలో అన్నాక ఆమెకు ఎదురాడే శక్తి ఎవరికీ లేకపోయింది. తన కుమార్తె కోసం ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉన్న రాజు కైరబుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి రాజ్యాభిషేకం కూడా చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, రాజకుమార్తె తన స్థాయిని మరిచిపోయి ఒక సామాన్య సైనికుణ్ణి ఎలా ప్రేమించింది? తనను బేతాళుడి నుంచి కాపాడన్న కృతజ్ఞత వల్లనా, లేక అతని ధైర్యానికి మెచ్చుకొనా? ఈ సందేహానికి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, "రాజకుమార్తెకు కైరబుడి ధైర్యం చూసి ఆనందం కలిగి ఉండవచ్చు. తనను కాపాడాడని కృతజ్ఞత కూడా ఉండవచ్చు. కానీ ఆమె అతన్ని ప్రేమించటానికి వేరే కారణం ఉంది. రాజకుమార్తెగానే ఉన్నట్టయితే ఆమెకు కైరబుణ్ణి ప్రేమించాలన్న ఆలోచన కలిగేది కాదేమో. కానీ ఆమె రాజకుమార్తెగా చనిపోయి తిరిగి పునర్జన్మ ఎత్తింది. ఈ కొత్త జన్మలో ఆమెకు ఆప్తుడు కైరబుడు. జన్మతో ఏర్పడే సంబంధాలను ఎవరూ విమర్శించరు. తల్లిదండ్రులను పిల్లలు, పిల్లలను తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ఆమోదిస్తారు. అందుకు రాజే తార్కాణం. లేక లేక కలిగిన కుమార్తె కారు నలుపైన ఆయన ఆమోదించి ఆమె కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. అలాగే రాజకుమార్తె కూడా పునర్జన్మ ద్వారా లభించిన కైరబుణ్ణి ఆమోదించింది. ఆమె యుక్త వయస్కురాలై ఉండటాన ఆమెకు అతనిపై కలిగిన మమకారం ప్రేమగా రూపొందింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా పునర్జన్మ అనే ఈ బేతాళ కథ సమాప్తమైంది. కొత్త కోడలి పాట్లు. ఈ కథ చీనా దేశపు జానపద కథ. పూర్వకాలం చీనా దేశంలో కూడా అత్తపోరు కోడళ్లకు దుర్భరంగా ఉండేది. కోడళ్ల మీద కోపం వస్తే అత్తలు వాళ్లను చిత్రహింసలు చేసేవారు. ఒక కొండ ప్రాంతంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబం వాళ్ళు తమ రెండో కొడుకు చేసుకుందామని ఒక అమ్మాయిని తెచ్చుకున్నారు. ఆ కాబోయే కోడలి చేత అత్తగారు అంతులేని చాకిరీ చేయించేది. వాళ్ళ దొడ్లో ఒక విచిత్రమైన చెట్టుండేది. దాని ఆకులు ఎన్నడూ ఉండేవి కావు. ప్రతి ఉదయము ఆ చెట్టు నుంచి గుండ్రని రాగి బిళ్ళలు రాలిపడేవి. రాగి బిళ్ళల మధ్య రంధ్రాలు పొడిచి
తాడు గుచ్చి వాటిని డబ్బుగా వాడటం చీనా దేశీయుల ఆచారం. ఈ కుటుంబం వాళ్ళు తమకు ఆయాచితంగా దొరికే ఆ రాగి బిళ్ళలను డబ్బుగా వాడేవారు. చెట్టు నుంచి రాలిన ఆకులు రాగి బిళ్ళలకు రంధ్రాలు చేయటం కాబోయే కోడలకు అప్పగించారు. అది చాలా కష్టమైన పని. సుత్తెతో పనిచేసి ఆమెకు చేతులు బొబ్బలెక్కాయి. తెల్లవారే లోపలనే డబ్బులు తయారు చేసి పగలల్లా ఆమె ఇంటెడు చాకిరీ చేసేది. ఆ పనులన్నింట్లోకి కష్టమైనది కొండ ఎక్కి గొడ్డలితో కట్టెలు కొట్టి తీసుకురావటం. కొండ మీద చలి జాస్తిగా ఉండేది. ఈ కష్టాలు పడలేక ఆమె కొండ మీద ఒంటిగా కూర్చొని ఏడ్చేది. ఒక ఉదయం ఆమె ఇలాగే ఏడుస్తుంటే ఒక ముసలివాడు అటుగా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. ఆమె అతనితో తన కష్టాలన్నీ చెప్పుకుంది. ఆ కొండ కొసన రాతి మనిషి బొమ్మ చూశావా? ఆ మనిషి చెయ్యి మీ అత్తవారి దొడ్లో ఉన్న చెట్టుకేసి చూపిస్తున్నది. ఆ చెయ్యి విరగ్గొట్టావంటే రాగి బిళ్ళలు రాల్చే చెట్టు కాస్త చచ్చిపోతుంది. నీ కష్టాలు సగం విరగడైపోతాయి అని అన్నాడు ముసలివాడు. ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆమె రాతి విగ్రహాన్ని వెతుక్కుంటూ వెళ్ళి దాని చెయ్యి ఒక్క దెబ్బతో విరగ్గొట్టింది. ఆమె ఇల్లు చేరేసరికే చెట్టు వాడిపోయి చావుముఖం పట్టింది. కాబోయే కోడలు ఇంత పని చేసిందని తెలిసి అత్తగారు, పాపిష్టిదానా, నిక్షేపంలాంటి చెట్టు ప్రాణాలు తీశావునా? నీ ప్రాణాలు నేను తీస్తాను ఉండు అంటూ మడ్డు కత్తి పట్టుకొని కోడల మీదికి వచ్చింది. కోడలు బెదిరిపోయి కొండమీదికి పారిపోయింది. అత్తగారు చాలా దూరం ఆమె వెంటపడి కాని అందులో ఆమె దొరక్క వెనక్కు తిరిగి వచ్చేసింది. ఇక కోడలకు ఏం చెయ్యాలో తోచలేదు. ఇంటికి పోతే అత్తగారు ప్రాణాలు తీస్తుంది. అందుచేత ఆమె కొండల మీదనే ఉండిపోయి ఆకలి తీర్చుకోవటానికి దేవదారు చిగుర్లు తినసాగింది. అందువల్ల ఆమెలో ఒక విచిత్రమైన మార్పు వచ్చింది. ఆమె శరీరం అంతటా తెల్లని ఈకలు పుట్టుకొచ్చాయి. వీటి సహాయంతో ఆమె ఎగరగలిగింది. కొండల దిగువన ఒక దేవాలయం ముందు ఒక ఎత్తైన దేవదారు వృక్షమున్నది. కాబోయే కోడలు ఆ చెట్టు మీద తన నివాసం ఏర్పాటు చేసుకొని దాని చిగుర్లు తింటూ కాలం గడపసాగింది. దేవాలయం ఆవరణలో ఒక మఠం ఉన్నది. ఆ మఠంలో ఉండే భిక్షువు ఒకడు మనిషి ఆకారం ఒకటి చెట్టు మీదికి వాలటం చూశాడు. ఆ ఆకారం ఏమిటో తెలుసుకుందామని ఒక రాత్రి వేడివేడి వంటకాలు తెచ్చి దేవదారు వృక్షం కింద ఉండే అరుగు మీద ఉంచి ఎడంగా వెళ్ళి దాక్కున్నాడు. కాబోయే కోడలు మనుషులు తినే ఆహారం కోసం తహతహలాడుతుంది. సమీపంలో ఎవరూ లేరని తోచి ఆమె చెట్టు కింద ఉన్న అరుగు మీద వాలి భిక్షువు ఉంచిన ఆహారాన్ని ఆవురావురమని తినసాగింది. చాటుగా ఉండి చూస్తున్న భిక్షువుకు ఆ తెల్లటి ఆకారం ఏదో పిశాచమని అనుమానం కలిగింది. అతను పిశాచ మంత్రాలు చదువుకొని ముందుకు వచ్చి, పిశాచమా, ఎవరు నువ్వు అని అడిగాడు. కాబోయే కోడలు బెదిరి ఎగరటానికి ప్రయత్నించింది. కానీ ఎగరలేకపోయింది. మనుషులు తినే తిండి తినటం చేత ఆమెకు ఎగిరే శక్తి పోయింది. అందుచేత ఆమె ఏడుస్తూ, నేను ఫలానా వారి కాబోయే కోడల్ని అంటూ తనను అత్తగారు పెట్టిన కష్టాలన్నీ భిక్షువుతో చెప్పుకుంది. మాట్లాడకుండానే ఆమె శరీరం మీద మొలిచిన ఈకలన్నీ రాలిపోయి మామూలు మనిషి అయ్యింది. నీకు వచ్చిన భయమేమీ లేదు. నీ అత్తగారు నిన్నేమీ అనకుండా నేను చూస్తాను అని ఆ భిక్షువు ఆమెను వెంట పెట్టుకొని ఆమె అత్తవారింటికి వెళ్ళి, నీ కోడలిని కాస్త మర్యాదగా చూడు. ఆమె స్వతహాగా చాలా మంచిది. కానీ కష్టాలు జాస్తిగా పెడితే పిశాచంగా మారిపోతుంది. ఆమె ఆకాశంలో ఎగరటం నేను కల్లారా చూశాను అని అన్నాడు. అత్తగారికి పిశాచాల పేరు చెబితేనే భయం. తన కాబోయే కోడలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే ధైర్యం కూడా ఆమెకు లేకపోయింది. మంచి ముహూర్తం చూసి తన రెండో కొడుక్కు ఆ పిల్లను పెళ్లి చేసి ఆమె అంటే ఎంతో భయభక్తులతో ఉంటూ వచ్చింది. ఇలా కొత్త కోడలి పాట్లు అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ సలహా ఆంతర్యం. ఈ కథను రాసిన వారు ఎస్. అబ్దుల్ ఫహద్ బిఎస్సి. పూర్వం పారశీక దేశాన్ని ఒక పాదుషా పరిపాలించేవాడు. అతను బుద్ధి చాతుర్యమో విచక్షణ జ్ఞానమో కలవాడు. అతని వద్ద ఫారూన్, కమాల్ అనే ఇద్దరు అంతరంగిక సలహాదారులు ఉండేవారు. ఫారూన్ కమాల్ కన్నా ప్రజ్ఞాశాలి. ఆ సంగతి పాదుషా దగ్గర అతడు నిరూపించి ఉండటం చేత కమల్కు అతనంటే అసూయ, ద్వేషమూను. ఫారూన్ పాదుషా వద్ద అనేక ప్రశంసలు, బహుమానాలు పొంది చాలా ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఫారూన్ను ఎలాగైనా పాదుషా నుంచి దూరం చేయాలని కమల్కు దురాలోచన కలిగింది. తన దారికి ఫారూన్ అడ్డు తొలగితే తన ప్రజ్ఞా ప్రభావాలు రాణిస్తాయని
ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించవచ్చునని అతనికి గట్టి నమ్మకం ఏర్పడింది. ఫారూన్ అంటే పాదుషాకే కాక రాజ్యసభలో అందరికీ ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయి. అతను దయాహృదయుడు, పాపభీతి కలవాడు, సజ్జనుడు కూడాను. అందుచేత అతనిపై కుట్రలు ఏవీ పనిచెయ్యవు. ఏదో అవకాశం చూసి ఎంతో నేర్పుగా ఫారూన్పై పాదుషా మనసు విరిగేలాగు చెయ్యాలి. ఇలాంటి అవకాశం కోసం కమాల్ కనిపెట్టుకుని ఉన్నాడు. అలాంటి అవకాశం ఒకనాడు వచ్చింది. రాజభటులు ఒక ఖైదీని రాజభవనానికి ఈడ్చుకొచ్చారు. అతనిపై హత్యానేరం ఆరోపించబడింది. పాదుషా సభికుల సమక్షంలో విచారణ జరిపి ఆ మనిషికి మరణదండన విధించాడు. దిక్కులేని ఆ హత్యా భాగ్యుడు నిరాశతో కుమిలిపోతూ పాదుషాను నోటికి వచ్చినట్టుగా తిట్టుకున్నాడు. ప్రాణాలపై ఆశ వదులుకున్నవాడికి భయమేమిటి? నిందితుడు అనే మాటలు పాదుషాకు వినిపించలేదు. ఏమిటి ఆ నేరస్తుడు అనేది అని ఆయన సమీపంలో ఉన్న ఫారూన్ను అడిగాడు. ఫారూన్ లేచి నిలబడి, మహాప్రభు, కరుణ చూపి దీనులను మన్నించే వారిని పరాత్పరుడు ప్రేమిస్తాడని ఆ మనిషి అంటున్నాడు. తాను నిరపరాధినని, తన శిరచ్ఛేదం ఒక్క క్షణం పట్టదు కానీ ఆ పాపం తమని శాశ్వతంగా వెంటాడుతుందని అంటున్నాడు అని చెప్పాడు. పాదుషాకు ఆ అభాగ్యుడిపై జాలి కలిగి ఉదార హృదయంతో వాణ్ణి మన్నించి తన శిక్షని ఉపసంహరించాడు. కమాల్కు పెన్నిది దొరికినట్టయింది. మిత్రభేదం కలిగించడానికి మంచి అవకాశం చిక్కింది. అతను లేచి నిలబడి అతి వినయంగా, జగత్ప్రభు, నాది తమ ఉప్పు తిని పెరిగిన శరీరం. నా బోటివాడు తమ వద్ద నిజం తప్ప పలకకూడదు. ఆ ధూర్తుడు తమని అనేక దుర్భషలాడి దేవుడికి ప్రతిరూపమైన తమను ఎంతగానో అవమానించాడు. వాడి నాలుక చీల్చించమని నా ప్రార్థన అని అన్నాడు. పాదుషా ముఖం జేవురించింది. అతను కమాల్నుద్దేశించి కఠినంగా, నువ్వు చెప్పిన నిజం కంటే ఫారూన్ చెప్పిన అబద్ధం నాకు ప్రియంగా ఉన్నది. అతను సద్బుద్ధితో అబద్ధం చెప్పాడు. ఈర్షా ద్వేషాలతో చెప్పిన నీ నిజం ఎంతమాత్రమూ నాకు హితం కాదు అని అన్నాడు. కమాల్ నెత్తిన పిడుగు పడ్డట్టయింది. అతను తల వంచుకొని సభ నుంచి బయటికి పోయి మర్నాడే దేశం కూడా విడిచి వెళ్ళిపోయాడు. ఇలా సలహా ఆంతర్యం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందైతే ఇప్పుడే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.